వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వడం నిజంగా పూర్వజన్మ సుకృతం. 12 సంవత్సరాల నుంచి ఆయన చేసేటటువంటి శంకర జయంతి ఉత్సవాల్లో మాకు భాగాన్ని ఇచ్చి మా బృందానికి ఆయన అతి సన్నిహితులైపోయారు. ఇదంతా ఏంటంటే గురువుల కృప, అమ్మ దయ. ఇప్పుడు మేము ఏదన్నా అడుగుదామంటే ఏమీ లేదు, మేము అనుకోవడానికి ముందరగానే ఆవిడ మాకు ఇచ్చేస్తోంది. ఎంత గొప్ప గొప్ప వారితోటో ఆశీస్సులు, ఇలాగ కిరణ్మయ్య గారు లాంటి వాళ్ళందరితోటి పరిచయం, పెద్ద పెద్ద వాళ్ళందరితోటి అనమాట. ఆయన తీసుకెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మమ్మల్ని అందరినీ కూడా కలిపి వీరందరూ కూడా అమ్మ దగ్గరికి తీసుకున్నటువంటి సంతానము, మిగతా వాళ్ళని కూడా ఉద్ధరించి ఇందులో కలుపుతుంది. ఆవిడ ఎవరిని వదిలిపెట్టదు, అందరినీ ముత్యాలను చేస్తుందన్నమాట. చేసి ఆవిడ ఒక హారంగా ధరిస్తుంది. తప్పకుండా మేమందరం కూడా ఆయన చేసేటటువంటి ఈ కార్యక్రమంలో ఎప్పుడూ భాగస్వాములం అవుతాము. ఇది మాకు అమ్మవారు ఇచ్చినటువంటి చక్కటి ప్రసాదంగా మేమందరం కూడా భావిస్తూ ఉంటాము. మేమందరం వేరు కాదు, అందరం కలిసి అమ్మ పాదాల దగ్గర ఉన్నటువంటి పుష్పాలుగా ఉండాలని. అందులో సౌందర్యలహరి పుష్పాలు 1,00,000 అయిపోయాయి. ఈ 1,00,000 పుష్పాలు కూడా అమ్మవారు మా అందరి చేత చక్కగా అక్కడ పాదాల దగ్గర పెట్టుకున్నది. మేమేమి అడగడానికి లేదు, అన్నీ మాకు లభించాయి. దీనికి చాలా పెద్ద సపోర్ట్ ఎవరయ్యా అంటే బంగారయ్య శర్మ గారు. వీరికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం మేమందరం కూడాను. అందరం కలిసి ప్రయాణం చేద్దాం. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని తెలియపరచుకొని